అందరికీ నమస్కారం. ఈ రోజున మన ధ్యానప్రస్థ టౌన్షిప్లో శత వసంతాలు పూర్తి చేసుకుని వారి పేరుకు తగ్గట్టుగా వజ్ర శరీరమా అన్నట్టు శ్రీ వజ్రేశ్వరరావు గారితో ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా వారి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుందాం. రండి, శ్రీ వజ్రేశ్వరరావు గారిని కలుద్దాం. నమస్కారం వజ్రేశ్వరరావు గారు. మొదటి గణతంత్ర దినోత్సవం 1950లో జనవరి 26న జరుపుకున్నప్పుడు అప్పుడు మీ వయసు ఎంత? మీరు ఏం చేస్తున్నారు? నేను అప్పుడు సర్వీస్లో ఉంటా. నా వయసు సుమారు 24 సర్వీస్లో ఉన్నాను. ఎస్పెషల్లీ ఆ రోజు పరేడ్ జరిగింది బాంబేలో. గవర్నర్ సెల్యూట్ తీసుకున్నాడు. ఆ పరేడ్లో నేను ఉన్నా. అది జరిగింది. ఆ సమయంలో మీరు ఎక్కడున్నారు మీరు? అప్పుడు బాంబేలో ఉన్నారు. మనం రాసుకున్న రాజ్యాంగం తెలియగానే మీకు ఎలా అనిపించింది? మన వాళ్ళే రాశారు కదా రాజ్యాంగము, అప్పుడు మీకు ఎలా అనిపించింది? ఏమనిపించేది, ఇండిపెండెన్స్ వచ్చింది కదా. అప్పటి వరకు బ్రిటిషర్స్తో సర్వీస్ చేసేవాళ్ళం కలిసి. అప్పుడు వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఓన్లీ సీనియర్ ఆఫీసర్ ఉన్నారు. అంత తర్వాత వెళ్ళిపోయారు. ఇక మా పెద్దలు మా వ్యవహారాలు మేము చూసుకున్నాం. అప్పటి ఆర్మీలో పనిచేశారు కదా, బ్రిటిష్ ఆర్మీలో చేశారు, మరి ఇప్పుడు ఇండియన్ ఆర్మీలో పనిచేశారు. ఆ తేడా ఏమైనా చెప్పగలరా? అప్పుడంటే అప్పుడు వాళ్ళతో పనిచేసినప్పుడు నిజం చెప్పాలంటే చెప్పండి, మనకంటే వాళ్ళు నీతిమంతులు. చెప్పండి. వాళ్ళు అవినీతిగా కానీ అక్రమంగా కానీ ఏ పనులు చేయరు. మాట్లాడటం కూడా శుభ్రంగా మాట్లాడతారు బాగా. ఇప్పుడు ఇండియన్స్లో ఒక సీనియర్ ఉన్నారంటే జూనియర్ని చాలా తక్కువగా చూస్తారు. వాళ్ళు అట్లా చూడరు. వాళ్ళు జూనియర్స్ కూడా బాగా మాట్లాడతారు. జూనియర్స్తో శుభ్రంగా చెప్తారు, ఈ పని ఇట్లా చేయి, ఈ పని ఇట్లా చేయని. అది వాళ్ళలో ఉన్న గొప్పతనం. కానీ మనలో మన వాళ్ళు ఏంటంటే ఎట్లా అది చేయలేదు సరిగా నువ్వు రాష్ట్ర అట్లాగే. సో బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. వెరీ గుడ్. మీరు మీ కుటుంబ సభ్యులు, మీ మిత్రులు ఆ రోజున ఎలా స్పందించారు ఈ వార్త విని, రిపబ్లిక్ అయిన తర్వాత? అందరూ అంటే నార్మల్గా మేము జూనియర్స్ కదా, అప్పుడు బాగానే ఒకటికొకటి బాగానే ఉండేవాళ్ళం. ఏ ఇబ్బందులే ఉండే కదా. పోతే సీనియర్స్ అంటే ఇండియన్స్ అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వచ్చేది. వాడు లాంగ్వేజ్ బాగుండేది కాదు. అది ఇక మీరు ఆర్మీలో ఉన్నప్పుడు 2 యుద్ధాలు చూశారు, 2 యుద్ధాలు ఎదుర్కొన్నారు. మీరు వాటి వివరాలు ఏమైనా చెప్పగలరా? 2 యుద్ధాలు జరిగినాయి మీ హయాంలో, మీరు ఆర్మీలో ఉన్నప్పుడు. వార్స్ అంటే పాకిస్తాన్తో జరిగిన వార్స్. ఎస్పెషల్లీ మన వెపన్స్ కానీ స్ట్రెంగ్త్ కానీ ఎక్కువ కాబట్టి వాళ్ళ మీద మేము అన్ని వార్స్ గెలిచాం. చైనాతో జరిగిన వారు మనం వాస్తవంగా సక్రమంగా లేవు. చైనాతో జరిగిన వారు చాలా ఘోరంగా జరిగింది. చాలా ఘోరంగా ఓడిపోయాము మనం. తర్వాత ఇంకా ఎవరితో జరిగింది ఇంకా అంటే ఇప్పుడు మీరు ఆ ఓటమికి ఏమైనా కారణాలు చెప్పగలరా? ఎందువల్ల మనం చైనాతో వెనకడ వేయాల్సి వచ్చింది? చైనాతో యుద్ధంలో చైనాలో వార్స్ జరగటం అనేది 1-2
4-5 ఫ్రంట్లు ఉన్నాయి. అంటే 4-5 చోట్ల జరిగింది ఎంట్రన్స్. 2 చోట్ల బాగానే ఫైట్ చేశాం. 2 చోట్ల మాత్రం పారిపోయి చేశారు. వికెట్స్ అన్నది ఏ ఆర్మీలో ఎక్కడెక్కడ బాంబే అయింది, తర్వాత ఇంకెక్కడెక్కడ వర్క్ చేశారు ఆర్మీలో? వేరే ప్రదేశాలు ఏమున్నాయి కొన్ని చెప్పండి, కొన్ని ప్రదేశాలు ఎక్కడ? బాంబే ఒకటి, తర్వాత కలకట్టాలో చేశాను. కలకత్తా, ఆగ్రాలో చేశాను. ఆగ్రా, తర్వాత నాగపూర్లో చేశాను. నాగ్పూర్, తర్వాత తేజ్పూర్ అస్సాం. మీరు రిటైర్ అయింది ఎక్కడ? రిటైర్ అయింది తేజ్పూర్, అస్సాం. చివరగా మీరు జానప్రస్థ సభ్యులందరికీ ఇక్కడ ఉన్నారు, మీరు సీనియర్ పర్సన్, 100 సంవత్సరాలు వయసుతో ఉన్నారు. ఇక్కడ జానప్రస్థ సభ్యులందరికీ ఏమైనా ఒక మెసేజ్ ఇవ్వగలరా? చేసే పని నువ్వు చేయాల్సినట్టు చేస్తే నీతిమంతంగా దేశం తొందరగా బాగుపడుతుంది. సంతోషం వజ్రేశ్వర గారు, మాకు మీ విలువైన సమయం అందించి మాతో మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీకు మా జానప్రస్థ ప్రజలందరికీ శుభాకాంక్షలు.